సిద్ధాశ్రమం అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటి? సిద్ధ పురుషులకు నిలయమైన భారతదేశంలో హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. ఈ సిద్ధాశ్రమం యొక్క చరిత్ర ఏమిటి అంటే, విశ్వామిత్రుడు తాటక సంహారం అయిన తరువాత రామలక్ష్మణులతో కలిసి వెళుతున్న సమయంలో సిద్ధాశ్రమంలో యజ్ఞం చేసి అద్భుతమైన ప్రయోజనాన్ని ప్రపంచానికి అందిద్దామనుకున్నాడు. ఆ వనాన్ని చూసిన రామచంద్రుడు విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు, ఏమిటి ఈ సిద్ధాశ్రమం యొక్క విశేషం? దీన్ని అసలు సిద్ధాశ్రమం అని ఎందుకంటారు అంటే, అహో రామ మహాబాహ వామనేన మహాత్మనః సిద్ధాశ్రమమితి ఖ్యాత అంటూ, వామనుడిగా అవతారానికి ఎత్తటానికి ముందు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఇక్కడ వర్షాణి సుబహూన్యేవ తథా యుగశతానిచ, కొన్ని యుగాలు ఇక్కడ తపస్సు చేశాడయ్యా. అలా శ్రీ మహావిష్ణువే తపస్సు చేసిన అద్భుతమైన ప్రాంతం ఇది. కశ్యపుడు అనేటువంటి మహాముని తపస్సు చేసిన ప్రాంతం ఇది. అలా మహానుభావుల తపశ్శక్తి ఇక్కడ కేంద్రీకరించమైన కారణాన ఇక్కడ తలపెట్టిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని తపోభూమైన భారతదేశ మాహాత్యానికి కారణమైన సిద్ధాశ్రమం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశాడు. అదే సిద్ధాశ్రమం యొక్క మాహాత్యం. ఇప్పటికీ ఎందరో యోగులు అక్కడ వేల సంవత్సరాలు బట్టి తపస్సు చేస్తూ ఉన్నారు. అలాంటి అద్భుతమైన క్షేత్రమే సిద్ధాశ్రమం.